నా అవసరం కంపెనీకి లేదని నువ్వే డిసైడ్ చేసేసావా? అది మరి కంపెనీ విషయంలో అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు కనీసం నువ్వు రియాక్ట్ కూడా అవ్వలేదు. అందుకే నాకు కోపం వచ్చింది. కోపం వస్తే నా మీద ఏది పడితే అది మాట్లాడేస్తావా? చూడు రిషిత, నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఒకరి విషయంలో జోక్యం చేసుకుని మాట్లాడడం అస్సలు బాగుండదు. అయినా నేను ఎందుకు రాలేదో, నా పరిస్థితి ఏంటో తెలియనప్పుడు అసలెందుకు మాట్లాడుతున్నా? సారీ రాహుల్, నిజానికి నాకు కంపెనీలో జరుగుతున్న విషయాలన్నీ చాలా ఆలస్యంగా తెలిసాయి. నేను కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉండటం వల్ల మిమ్మల్ని కలవడానికి రాలేకపోయాను. ఇట్స్ ఓకే నందన, ఐ కెన్ అండర్స్టాండ్. అయినా నేను మీ గురించి ఏ మాత్రం టెన్షన్ పడలేదు. ఎందుకంటే మీరు తప్పు చేయలేదని, తప్పు చేయరని నాకు తెలుసు. అలాంటప్పుడు కోర్టులో న్యాయం జరుగుతుందని నాకు తెలుసు. అందుకే నేను మీ గురించి కంగారు పడలేదు. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ నందన. జగదీష్కి నేను స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను, మంచి మీద చెడు ఎప్పటికీ గెలవదని. అది ఇప్పుడు నిజమైంది. దేవుడున్నాడు, అందుకే మీకు న్యాయం జరిగేలా చేశాడు. దేవుడు ఉన్నాడో లేదో కానీ మా రాహుల్కి న్యాయం జరగడానికి కారణం మాత్రం మా చెల్లె. మీ చెల్లా? రాహుల్ నాకు బావైనప్పుడు అభి నాకు చెల్లవుతుంది కదా. తన వల్లే రాహుల్ నిర్దోషిగా విడుదలయ్యాడు. ఇప్పుడు రాహుల్ బాబు మనసులో నా గురించి ఏమనుకుంటున్నారు నేను ఎలాగైనా తెలుసుకోవాలి. విషయం చేజారిపోతున్నప్పుడు ఇక రాహుల్ అరెస్ట్ అవడమే మిగులుంది అనే టైంలో కేసులోకి సాక్ష్యం తీసుకొచ్చి కేసుని తారుమారు చేసేసింది. మా రాహుల్ని కాపాడింది. రియల్లీ షీ ఈజ్ గ్రేట్. ఇందులో తన గొప్పతనం ఏముంది శ్రీకర్ గారు? భర్త కోసం ఏ భార్య అయినా ఆ మాత్రం చేయలేదా? అలా అంటావేంటి నందన? మన కేసులో కీలకమైన సాక్షిని వెతికి మరీ పట్టుకోవడం ఎంత పెద్ద విషయం. తను చాలా డేర్ చేసింది. నాకలా ఏమనిపించలేదు. మీరు సింపుల్ విషయాన్ని పెద్దగా అనుకుంటున్నారు అంతే. భార్యలు భర్తల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఇది చాలా మామూలు విషయం. మీరు తనని ఎందుకు పొగుడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నో నందన, యు ఆర్ రాంగ్. అభి చేసింది త్యాగం కాదు, సాహసం. తనొక నార్మల్ విలేజ్ గర్ల్ అయినా సీసీటీవీ ఫుటేజ్తో చిన్న టాటూను అబ్జర్వ్ చేసి ఆ క్లూ ద్వారా ఆ పర్సన్నే క్యాచ్ చేసింది. నా కంపెనీ నేను కొలాప్స్ అనుకునే టైంలో తిరిగి మమ్మల్ని నిలబెట్టింది. అంతేకాదు, నా కుటుంబ గౌరవాన్ని కాపాడింది. నా కోసం దేవుణ్ణి మొక్కుకుంది. చివరికి రౌడీలతో ఫైట్ చేసింది. ఇలా ఎవరు చేస్తారు? తను చేసింది. తన ముందు నేను ఇవన్నీ మాట్లాడలేకపోవచ్చు, కానీ తన పట్ల నాకు చాలా కృతజ్ఞత ఉంది. అభి ఇంత తెలివైందని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు పైగా కంపెనీ నిలబెట్టడానికి కారణం కూడా అభినే అని చెప్పాలి.